హలో సెమెన్ రిటైనర్స్. ఈరోజు మనం లా ఆఫ్ అట్రాక్షన్లో ఒక చిన్న స్టోరీ గురించి తెలుసుకుందాం. అది లా ఆఫ్ అట్రాక్షన్లో మనకు చాలా యూజ్ అవుతుంది. ఏదైనా ఒక కోరిక మనం బలంగా కోరుకుంటాం. అది ఎంత బలంగా అంటే చాలా బలంగా కోరుకుంటావు, అది నీకు వచ్చి తీరుతుంది. అది కంపల్సరీ వస్తుంది. అయితే అది దానికి రావడానికి నువ్వు కూడా కొంచెం దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం ఎఫర్ట్స్ పెట్టాలి. ఒక చిన్న స్టోరీ ఏంటంటే, ఒక విలేజ్లో చాలామంది చదువుకోవడానికి ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నారు. ఆ రోజు ఎగ్జామ్ ఉంది. ఓకే. ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నారు. కానీ అక్కడ ఏం జరిగిందంటే, అక్కడికి వెళ్ళడానికి వెహికల్ అనేది క్యాన్సల్ అయింది. వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళాలి, ఖచ్చితంగా ఎగ్జామ్ రాసి తీరాలి, అంతే. వాళ్ళు బలంగా అది ఎప్పటినుంచో, ఎందుకంటే అన్ని రోజుల నుంచి ప్రిపేర్ అయ్యింది వాళ్ళు వెళ్ళడానికి, కంపల్సరీ వెళ్ళాలి అనే థాట్‌లో ఉంటారు. అది వెళ్ళాల్సిందే. సో, బసెస్ అన్నీ, ఇంకా వెహికల్స్ అన్నీ క్యాన్సల్ అయిపోయినాయి. అదేదో సంథింగ్ ఇష్యూ వల్ల పంక్చర్ అయిందో, లేదా ఇంకేదో అయ్యి వెహికల్ పాడవడం వల్లో సంథింగ్ ఏదో అయ్యి అది వెహికల్ రాలేదు. సో, అక్కడి నుండి అదే టైంలో అక్కడి నుండి ఎడ్ల బండ్లు వెళ్తున్నాయి. ఎడ్ల బండ్లు వాళ్ళ ధాన్యాలు అమ్మడానికి వెళ్తున్నారు. అయితే దాంట్లో సార్ వచ్చేసి వాళ్ళని అడిగాడు, ఇట్లా ఎగ్జామ్ ఉంది, వీళ్ళని తీసుకెళ్ళాలి, మీరేమైనా కొంచెం హెల్ప్ చేయగలరా, ప్లీజ్ అండి, మీరు హెల్ప్ చేయండి అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాడు. ఒకతను ఏం చేస్తాడంటే, అట్లా కుదరది, మేము చెయ్యం, మేము వెళ్ళిపోతామని చెప్పి వాళ్ళు వెళ్తూ ఉంటారు. కానీ మళ్ళీ ఒకసారి, అయ్యా వీళ్ళ భవిష్యత్తు కాపాడుకోవాలి కంపల్సరీ అని చెప్పి అడుగుతాడు. ఓకే. అడగగానే ఆయన వద్దు అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే, దాంట్లోకి వెళ్ళి ఒక మనిషి దిగి, నేను ఇస్తాను రండి, మీరందరూ ఈ ధాన్యాలు రేపు కూడా అమ్ముకోవచ్చు, మీరు ఇది పిల్లల భవిష్యత్తు కాబట్టి మనం హెల్ప్ చేయాలి అని చెప్పి ఆ ఒక్క పర్సన్ వల్ల అందరు హెల్ప్ చేస్తారు. వాళ్ళు ఎగ్జామ్ రాస్తారు, వెళ్తారు. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, నాకు వచ్చేస్తుంది, ఎస్ నేను బలంగా కోరుకున్నా, ఏదో ఒకలోగా నేను వెళ్తాను అని చెప్పి అక్కడ సైలెంట్ ఉండిపోయి ఒక్కసారి రిక్వెస్ట్ చేసి, సరే మాకు దేవుడు ఇంకోసారి ఏదో ఒకటి ఏదైనా పంపిస్తాడు, ఆర్ నేను బలంగా కోరుకున్నా నాకు వచ్చేస్తుంది అని చెప్పి వాళ్ళు అనుకున్నాను అనుకో, అలా అనుకుంటే వాళ్ళు ఆ బండిలో వెళ్ళకపోతుండే, ఇంకా ఏదో ఇంకొకటి వస్తుందే అని చెప్పి వెయిట్ చేస్తుండే. కానీ ఇంకోసారి రిక్వెస్ట్ చేస్తే వచ్చింది. అంటే ఇక్కడ ఏంటంటే, నువ్వు నీ దగ్గరికి ఎంత బలంగా కోరుకున్నా అని కొన్నిసార్లు నీ మైండ్ పెట్టి, నువ్వు నీ బ్రెయిన్ని ఉపయోగించి కొంచెం థింక్ చేసి ఎలాగోలా నువ్వు దాన్ని తెచ్చుకోవాలన్నమాట. అర్థమైంది అనుకుంటా. సో, నువ్వు బలంగా కోరుకున్నా అని చెప్పి అదే వస్తుంది అని చెప్పి నువ్వు మరీ అంతలా ఉండకుండా కొంచెం కాన్షియస్గా, వచ్చింది, దీన్ని ఇంకా కొంచెం నేను ఎలా ఉపయోగించుకోవాలి అనే దానిపైన కొంచెం మనం బ్రెయిన్ పెట్టి థింక్ చేయాలి. ఓకే. అర్థమైందే అనుకుంటున్నాను మీకు. సో, ఎప్పుడైనా సరే లా ఆఫ్ అట్రాక్షన్ని మీరు నో ఫ్యాప్ చేస్తున్నారో, మీరు లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేయండి, కంపల్సరీ రిజల్ట్స్ వస్తాయి. మెయిన్ మనం ఇంకా ముందు మంచి రిజల్ట్స్ ఏం చేయాలి, అసలు లా ఆఫ్ అట్రాక్షన్లో ఏం చేయాలి, జస్ట్ ఒక కోరిక తీసుకోరి. మెయిన్ 5x55 అనే ఒక చిన్న టెక్నిక్ ఉంటుంది. ఒక కోరిక తీసుకొని, అది బైక్ కావచ్చు, అది మనీ కావచ్చు, లేదా ఒక కార్ కావచ్చు, దాన్ని నాకు వచ్చింది, నాకు బలంగా కోరుకొని నా దగ్గరకు వచ్చింది అని ఒక 50 సార్లు ప్రతిరోజు 5 రోజుల వరకు రాయండి. అది మీరు చిన్న నుండి స్టార్ట్ చేయండి. పెద్ద ఒకటేసారి కార్, బంగ్లా అట్లా కాకుండా చిన్నగా ఏదైనా చిన్న అమౌంట్ నుంచి అయినా అని 1000 ఆర్ 5000, 10,000, ఆర్ ఇంకా మీ బిజినెస్ ఉంటే అందులో, లేదా మీకు ఇప్పుడు ఏం వర్క్ లేదు అని చెప్పి ఒక జాబ్ కోసమో అలా ట్రై చేయండి. కానీ నో ఫ్యాప్ చేసే వాళ్ళు కంపల్సరీ గుర్తుపెట్టుకున్న విషయం ఏంటంటే, వర్క్ చేయండి. అది ఎనీథింగ్, ఖాళీగా మాత్రం ఉంచకండి. మీ బ్రెయిన్ని ఖాళీ ఉంచితే మిమ్మల్ని ఆ బ్రెయిన్ మీతో మంచి పనులు చేయించదు. సో, మీరు కంపల్సరీ చేయండి.
రిలాప్స్ కాకుండా చూసుకోండి. రిలాప్స్ కాకుండా జస్ట్ కొన్ని రూల్స్ ఫాలో అవ్వండి. మెడిటేషన్, ఎక్సర్సైజ్ ఇవి ఫాలో చేయండి. ఇంకా వర్క్ చేయండి. ఎప్పుడు ఫోన్లో ఉండకండి. ఇవి పాయింట్స్ నోట్ చేసుకోండి. ఇవి మీరు ఖాళీగా వింటే ఇంకా ఇంకా వీడియోస్ చూడాలనిపిస్తుంది. ఇంకా చాలా వీడియోస్ చూస్తాం నోఫాప్ పైన, సెమెంట్ రిటెన్షన్ పైన. ఇవన్నీ వీడియోస్ చూస్తూ 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 దీనికి ఎడిక్ట్ అయిపోతారు. సో దాన్ని మీరు వీడియోస్ చూడడం ఎక్కువ చేయకండి. జస్ట్ మీరు ఓన్లీ కొంచెం ఇవన్నీ పాయింట్స్ నోట్ చేసుకోండి. వాటిని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. మీరు ఇప్పటి నుంచే నోట్ చేసుకోవడం ట్రై చేయండి. ఇప్పటి నుంచే అన్నీ నోట్ చేసుకోండి పాయింట్ టు పాయింట్. ఓకే, ఇంకా మంచి మంచి వీడియోస్ నేను తీసుకొస్తాను. ఇంకా మంచి క్లారిటీ వీడియోస్ కూడా నేను తీసుకొస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.